భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నదాత పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రతి రైతుకు అమరన్న గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అమరన్న నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చూడండి మా సైకిల్ ఓటేసి అమరన్న అఖండ మెజార్టీతో గెలిపించాలి. అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం బాబు అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ సైకిల్ ఓట్ ఫర్ సైకిల్ సైకిల్ కాయాలమ్మా తెలుగుదేశానికి చెప్పండి సైకిల్ గుర్తుమా తెలుగుదేశం
మన ఇంటి పక్కన ఉండేది పక్కన పాంప్లెట్ మా ముందు ముందు వదిలే వదిలే అట్లే తీమా అట్లే తీమా పోవు ఈ పక్కలంతా మంది అదే తప్పకుండా పాస్ సైకిల్ తప్పకుండా మా సైకిల్ చూసుకుంటే అమర్నాథ్ రెడ్డి గారు వచ్చినారు చాలు సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే మాకు కూడా పనులు ఉన్నాయి రాత్రి చెప్తాను అన్నీ వచ్చేసింది సైకిల్ సైకిల్ గుర్తుకి మనం ఎనకుండా ఎనకుండా రెండు పక్కల మరి
अंदर भी गरा है अंदर भी నీకెలా చేస్తాముండో మీ మనోహర్ డాక్టర్ కదా అరగంట చేస్తాం ఏమన్నా గోపాల్ అన్నా పైన 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 వాళ్ళిద్దరు తీసుకున్నా అంత అన్న మగం అంత స్లో ఉండండి స్లో చెప్పాలి వచ్చే అందరికీ వినమా తక్కువ సైకిల్ రవి వాళ్ళ అక్కన అమ్మ స్టాఫ్ 50 మంది ఉన్నారు సార్ ప్రకాశ్
జై తెలుగుదేశం నాయకత్వం మొడికే బాగుంటుంది అందరూ వెనకాల సైడ్ పోదంటే బాగా చిన్న కొడుకు సైకిల్ గుర్తుకి వెళ్ళా మనోళ్ళంతా వెనక్కి రమ్మని పెట్టినా ఎందుకు పట్టించుకోరా నా ఓటగాడు మా మామ అంటాడు పని చేసేది కూడా నాకు చేస్తాం ఇట్లా పడుతున్నాయి 2 నుంచి ఉన్నాయి నాగా ముందుకు పోండి అమరా అమరా ఇంటికాడికి చెప్పేస్తుంది ఈసారి గారు వాళ్ళు వస్తే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే కొంచెం అన్న ఏమో అందరు కొంచెమా కూడా వచ్చింది సైకిల్ గుర్తుకేయడమా సైకిల్ గుర్తుకే సైకిల్ కొట్టేయాలమ్మా ఏ ఓటు మనకి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తే రావాల సమస్య మన కానీ ఎత్తేసారు ఇది యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగినా ప్రభుత్వం వచ్చినా కదా మాకు అందరికీ చెప్పండి మన వాళ్ళకి మా ఇంటి వర్క్ సమస్య చాలా ఉన్నాయి ఇంటి వరకు 15 రోజులు సమస్యలు వచ్చిందంతా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ సమస్యలు ఈసారి మీరు గట్టిగా నిలబడి చేయాల్సి వస్తుంది కుటుంబాలన్నీ గట్టిగా నిలబడి చేయండి తప్పకుండా కూడా చేస్తాం ఆధార్ కార్డు మార్చుకోవాలి
తప్పకుండా సాయం చేయండి సరేనా. వినాలా వాళ్ళు చెప్పింది మెత్తి వల్ల మాట కూలి చేయాల లాస్ట్ వాళ్ళు ఇచ్చింది తీసుకొని ఇంటికి పోవాలి. మా పరిస్థితి ఆయన చేస్తారులే ఎవరనంటే అన్నా క్యాంటీన్ పెడతారమ్మా కానీ తప్పేమన్నట్టు క్షమించు. ఒంగోలుపల్లి రాజారెడ్డి నాది అర్థమైంది అనుకుంటా. క్షమించు. భవాని ఎత్తుకొచ్చి నీకు గిఫ్ట్ కూడా ఇచ్చినావు. మాట్లాడదాం చెప్తాను. సైకిల్ కాయలమ్మ తెలుగుదేశానికి తప్పకుండా సాయం చెప్పండి. సైకిల్ గుర్తుమా తెలుగుదేశం మన ఇంటి పక్కన ఉండేది విజయనా విజయనా చూడబా చూడన్నా చూడండి
అవునా ఏమన్నా అవును రమేష్ మా షెడ్లో రమేష్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన అమరణ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలమా ఇంకోరు ఎక్కదండి మా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమరణకారి నాయకత్వం, అమరణకారి నాయకత్వం, అమరణకారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం, అమరణ నాయకత్వం, అందించాలి, అందించాలి, అందించాలి. జై తెలుగుదేశం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా మైనార్టీ అధ్యక్షులు కాజాపేర్ గారు ప్రసంగించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, అస్సలాముఅలైకుం. వచ్చిన ఈ ప్రపంచనాన్ని చూసి ఈరోజు కొంతమందికి నిద్ర పట్టదు. అదే అమరన్న పిలిపిస్తే ఈ ప్రపంచనాన్ని ఎవరి వల్ల తట్టుకోవడం కూడా కుదరదు. ఎందుకంటే అమరన్న అంటే బ్రాండ్, జగనన్న అంటే జైల్, జగనన్న అమరన్న ఫైట్. ఈరోజు మా అమరన్న గారు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కలిసి వాళ్ళ సుఖ సంతోషాలు బాధలు తెలుసుకొని ముందుకు సాగుతున్న ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి విచ్చేసిన అమరన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఇంటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈ జిలానీ సర్కిల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా 2-3 విషయాలు మీ దృష్టికి తేవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే పలమనేరు పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్లిన సందర్భంలో ఈ మున్సిపల్ పరిధిలో గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కానీ, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నాకు ఒక్కసారి అధికారం ఇస్తే నేను చేసి చూపిస్తానని చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు నా పైన ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా
ఏదైతే గతంలో పేదలు ఉండేటువంటి ప్రాంతం ఈ కాకాతోపు కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా గాంధీనగర్ కానీ ఈ వార్డులన్నీ కూడా పేదలు ఉండే ప్రాంతం, ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరీమణులు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక వీధిలోకి వస్తే దాదాపు ప్రతి వీధిలోన 10 నుంచి 15 మందికి ఈరోజు ముసలి వాళ్ళు, వికలాంగులు, వితంతువులకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు ఈ రోజు రద్దు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము ఇదే ఇంట్లో ఉన్నాం, గతంలో 20-30 సంవత్సరాలుగా ఇదే ఇల్లు, ఇదే మీటరు, ఇదే ఊరు, అయితే గతంలో మాకు పెన్షన్ వచ్చేది, అయితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్ ఆగిపోయిందని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అందరికీ కూడా పేదలందరికీ న్యాయం చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళందరికీ కూడా తీరని ద్రోహం చేశాడు. ఇదే ప్రాంతంలో చాలా మందికి గతంలో టిట్కో గృహాల కోసం దాదాపు 25,000 నుంచి 50,000 రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా మున్సిపాలిటీలో డిపాజిట్ చేస్తే ఆ టిట్కో గృహాలకు సంబంధించి అక్కడ వాళ్ళ నేల ఏదైతే ఆ రోజు అలాట్ చేసి దాన్ని మనం ఫౌండేషన్ వేసామో ఈ రోజు దాకా దాన్ని మొదలు పెట్టకుండా అక్కడ వాళ్లకు ఇండివిజువల్ హౌసెస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు పేదలు రోజు కూలి చేసుకొని కట్టుకున్నటువంటి డబ్బులు ఈ రోజు దాకా కూడా మున్సిపల్ అధికారులు ఇవ్వకపోతే ఈ ప్రజాప్రతినిధులు ఈ రోజు దాకా కూడా ప్రశ్నించకుండా పోవడం నిజంగా కూడా దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గత ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లు, గత ప్రభుత్వంలో రోడ్లు వేసాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రోడ్లు వేసినటువంటి పాపాన పోలే. ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసి నేరుగా అక్కడి నుంచి కూడా ఈ రోజు మనం నిలబడుకునే రోడ్డు కూడా ఈ ప్రభుత్వంలో వేసిన ఉండేటువంటి రోడ్డును గుంతలు పూడ్చే కార్యక్రమం కానీ కొత్తగా రోడ్లు వేసేటువంటి కార్యక్రమం లేదు. దానికి నిదర్శనమే నా పక్కనే కల్వర్ట్ ఉంది. ఇది ఎప్పటి నుంచినో ఈ కల్వర్ట్ చూస్తే వాళ్ళు ఏ రకంగా దీన్ని చేశారు, ఈ ప్రభుత్వం అధికారంలో చేశారనేది క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మైనారిటీస్ ఉండే ప్రాంతం, ఇక్కడ మీకు అందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాలు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసి ఈద్గాలో తీసుకురావడం జరిగింది. ఆ ఈద్గాలో శాంక్షన్ చేసినటువంటి కమ్యూనిటీ హాలు ఈ రోజు దాకా 4.25 సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజు దాకా కూడా ఫౌండేషన్ ప్రభుత్వంలో ఏం చేశామో అక్కడికే ఆగిపోయింది. గతంలో ఎస్సీల కోసం కమ్యూనిటీ హాల్ తీసుకొచ్చాం, బీసీలకు ల్యాండ్ అలాట్ చేసి అక్కడ కూడా ఒక కమ్యూనిటీ హాల్ కోసం 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని పట్టించుకునేటువంటి పాపాన పోల. అదే విధంగా ఈ పట్టణంలో ఎప్పటి నుంచినో ఒక టౌన్ హాల్ కావాలంటే ఆ టౌన్ హాల్ కోసం ల్యాండ్, ఫారెస్ట్, ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చి దాదాపు 1,72 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి జీవో కూడా ఈ రోజు దాకా కూడా ఫోర్స్ లో ఉంటే దాన్ని కట్టడానికి కూడా వీళ్ళు ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు చేసే కార్యక్రమం ఒకటే. ఈ రోజు ఈ పట్టణంలో పూర్తిగా కూడా కరెంటు ఛార్జీలు 9 దఫాలు పెంచారు. కనీసం ఇక్కడ చికెన్ అంగళ్ళు, మటన్ అంగళ్ళు ఉన్నాయి, వాళ్లకు సంబంధించి ఒక చిన్న షాప్ కు చెత్త పన్ను కింద 1000 రూపాయలు వేస్తా ఉంటే ఏ రకంగా వీళ్ళు ఈ ప్రభుత్వ పాలన చేస్తా ఉందో ఒకసారి అర్థం చేసుకోమంటా ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే పూర్తిగా మద్య నిషేధం చేస్తానని. మద్య నిషేధం సంగతి దేవురెడ్డి కానీ ఈ రోజు పూర్తిగా కూడా బిల్లులు లేకుండా క్యాష్ తో మరి ఆ మద్యాన్ని, ఆ జే బ్రాండ్లను, ఆ ఇల్లిస్ట్రేట్ లిక్కర్ను అమ్మి పేద ప్రజల యొక్క ఆరోగ్యాల్ని నాశనం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎవరైనా మాట్లాడి ప్రశ్నిస్తే వాళ్ళ పైన కేసులు పెడతారు. సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, మరి అదే విధంగా ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు 307
అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, నా పైన 307 కేసు పెట్టడం, ఆర్మ్స్ యాక్ట్ కింద పెట్టి ఆయన్ని 55 రోజులు జైల్లో పెడితే మమ్మల్ని ఇండ్ల నుంచి 2.5 నెల బయలు రాకుండా ఏడిపించి దాదాపు 30 కేసులు ప్రజల కోసం ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళ పైన పెడితే ఇంకా సామాన్యమైనటువంటి వాళ్లకు ఏ రకంగా భద్రత ఉంటుందనేది దయచేసి ఆలోచించుకోమంటా ఉన్నా. ముఖ్యంగా యువకులు ఉన్నారు, ఈ రోజు ఫస్ట్ ఓటు వేసే వాళ్ళు ఉన్నారు. మీరు పూర్తిగా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇదే పట్టణంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక పెట్టుబడైనా తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఈ పట్టణంలోనే మరి ఏదైతే అక్కడ మన పలమనేరు బైపాస్ రోడ్డు వస్తే ఆ బైపాస్ రోడ్డు పక్కన ఆటో నగర్ తీసుకొచ్చి ఈ రోజు ఎంతో మందికి అక్కడ ఉపాధి అవకాశాలు కలుగుతా ఉన్నాయి. మీరందరూ కూడా కర్ణాటకకు బెంగళూరుకు పోతే ఇది వరకు 4 రోడ్ల దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉందో నేను మంత్రి అయిన తర్వాత ఈ రోజు ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉందో మీరు పోయేటప్పుడే మీ కళ్ళకు కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఈ జిల్లాలో అమర్ రాజా లాంటి ఇండస్ట్రీనే బెదిరించి భయపెట్టి దాదాపు 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేటువంటి ఒక పరిశ్రమను పక్క రాష్ట్రానికి తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ముఖ్యంగా కూడా యువకులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఏ రకంగా యువకులు భవిష్యత్తు ఉంటుంది, ఏ రకంగా యువకులకు మరి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ఆలోచించుకోమంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చెప్పారు, నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని. రేపో మాపో ఎన్నికలు రాబోతే నిన్న డిఎస్సికి సంబంధించి పిలుస్తా ఉన్నాడు. అంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ సమయంలో దాన్ని పిలిచే ప్రయత్నం చేస్తాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా పడమటి ప్రాంతం, మనమందరం కూడా ఈ పడమటి ప్రాంతాల్లో ఉన్నాం. ఏదైతే హంద్రీనివాకు సంబంధించినటువంటి జలాలను నిన్న ముఖ్యమంత్రి మరి ఓపెన్ చేసి కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం కాడ టెంకాయ కొట్టి స్విచ్ ఆన్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలకులను, ముఖ్యమంత్రి గారిని, అయ్యా గత ప్రభుత్వంలోనే మేము నీళ్లు మరి దాదాపు వీకోట దాకా తీసుకొచ్చి మంత్రిగా నేను టెంకాయ కొట్టి నీళ్లు తీసుకొస్తే దాదాపు 472 కిలోమీటర్లు నీళ్లు గత ప్రభుత్వంలో తీసుకొస్తే 30 కిలోమీటర్లు నీళ్లు తీసుకురావడానికి నీకు 4.25 సంవత్సరం పట్టిందయా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అది కూడా అక్కడక్కడ కట్ల కట్టి నీళ్లు రాకపోతే ఈయన వచ్చినప్పుడు ఆ కట్ల దించితే ఆ నీళ్లు పోయి గబాన్ కిందకు వస్తే నేను నీళ్లు ఇచ్చేశాను. మరి చంద్రబాబు నాయుడు 7 దఫాలు శాసనసభ్యుడిగా ఉండి కుప్పానికి ఏం చేయలేదని మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలా, నువ్వు కుప్పంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది కాదు, ఈ రాష్ట్రానికి తలలేని మొండానికి 4.5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావే, సిగ్గుపడాలన్నా వద్దా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు నీకు ఈ రాష్ట్రానికి కనీసం ఒక రాజధాని కూడా తెచ్చే యోగ్యత లేనటువంటి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పాలిస్తావో జగన్మోహన్ రెడ్డి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. 3 రాజధానులు అంటా ఉన్నావు, నువ్వు ఎప్పుడు 3 రాజధానులు తెస్తావు అని అడుగుతా ఉన్నా. ఇదే నీళ్లు హంద్రీనీవా జలాలు ఇక్కడికి రావాలంటే అక్కడ పోలవరం కంప్లీట్ అయితేనే నువ్వు హంద్రీనీవా జలాలు తీసుకురాగలవు. కనీసం ఆ జ్ఞానము కూడా లేకుండా మిడిమిడి జ్ఞానంతో అక్కడ పోలవరాన్ని గాలి కొదిలి ఇక్కడ నేను కుప్పానికి నీళ్లు తీసుకొచ్చినానని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే నిన్ను ఏ రకంగా ముఖ్యమంత్రిగా పెడితే ఈ రాష్ట్రం ఏ పరిస్థితులకు పోతుందో ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ముఖ్యంగా పట్టణాల్లో చాలా విఘ్నత కలిగినటువంటి ఓటర్లు ఎంతో మంది గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులందరూ కూడా నాకు ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డిని చూద్దాం, రాజశేఖర రెడ్డి కొడుకు కదా మనకేమైనా చేస్తాడనుకున్నారు. చాలా మంది ఈరోజు మైనారిటీ సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు. ఒక్కసారి అడిగితే చూద్దాం వాళ్ళ తండ్రిలాగా చేస్తాడని అనుకున్నారు. ఈ రోజు నిజంగా కూడా మైనారిటీలకు ఉండేటువంటి అన్ని కూడా పూర్తిగా కత్తరిచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇదే నిదర్శనం. ఈ పట్టణంలోనే నీకు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి పెండింగ్ పడినటువంటి కమ్యూనిటీ హాలు
నువ్వు ఎందుకు ఆపావో జగన్మోహన్ రెడ్డి చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. వాళ్లకు రంజాన్ తోఫా నువ్వు ఇచ్చేది ఎందుకు ఆపావు అని అడుగుతా ఉన్నా. మైనారిటీ బిడ్డలు చదువుకోవడానికి పోతే వాళ్ళు బయట దేశాలకు వెళితే వాళ్లకు ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి గతంలో ఉండింది. దాన్ని పూర్తిగా తీసేసింది నువ్వు అవునా కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మైనారిటీలకు సంబంధించి ఈ రాయలసీమలోనే అతి ప్రత్యేకంగా మైనారిటీ ఆడబిడ్డల కోసం ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నేను తీసుకొచ్చి ఫౌండేషన్ ఇస్తే ఆ జీవో ఈ రోజు దాకా కూడా ఫోర్స్ లో ఉంటే 4.25 సంవత్సరం చేసే ఓపిక చేసే ప్రేమ మైనారిటీల పైన నీకు ఎందుకు లేదయ్యా జగన్మోహన్ రెడ్డి? నీకెందుకు లేదు ఈ పాలకులు సమాధానం చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. అన్ని రకాలుగా కూడా అన్ని కులాలని వర్గాల్ని ఈ రోజు అంచిచ్చి నాశనం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు పారదోలకపోతే ఖచ్చితంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పంపించకపోతే మనకు భవిష్యత్తు అంధకారం అవుతుంది. మరీ ముఖ్యంగా యువకులు దాన్ని ముందుండాలని చెప్పి నేను మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఇంకా సమయం చాలా ఉంది. ఎందుకంటే మనకు ఎక్కువగా కూడా ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళా కూడా ఇదే క్లాస్ లో వచ్చి నేను మాట్లాడేటువంటి సందర్భం చాలా సార్లు కూడా వస్తుంది. ముఖ్యంగా మహాశక్తి పథకం ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి దాదాపు 1500 రూపాయలు మరి నెలకిచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించబోతా ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం ద్వారా చదువుకునేటువంటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. మహిళలకు అన్ని బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. యువతకు 20 లక్షల మందికి ప్రతి ఉద్యోగికి ఎవరైనా నిరుద్యోగులుంటే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతా ఉన్నాం. అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఇవ్వబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా పట్టణాల్లో గాని గ్రామాల్లో గాని ప్రతి ఇంటికి ఉచితంగా కొలాయి కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా బీసీలకు ఒక రక్షణ పథకం, ఈ రోజు ఏదైతే ఎస్సీలకు ఒక రక్షణ పథకం కింద యాక్ట్ ఉందో దాన్ని కూడా ఒక బీసీలకు రక్షణ పథకం కింద యాక్ట్ కూడా తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. అదే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ, మీరందరూ కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్ణయించడం జరిగింది. రేపు ఎన్నికల్లో మీరు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పైన ఓట్లేసి నన్ను గెలిపించండి. నేను కూడా మీ పట్టణంలోనే కాపురం ఉండేటువంటి వ్యక్తిని. ఇదే రోడ్లో కిందకు పోతే మరి కుడిపక్క నేను అక్కడే కాపురం ఉంటా, మీకు అందుబాటులో ఉంటా. ఎప్పుడు ఎవరు వచ్చినా ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చడానికి మీకు నేను ముందుంటానని చెప్పి మరొక్కసారి పలమనేరు పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.